అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని చంపాలనే ఉద్దేశంతోనే వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆయన ప్రధాన అనుచరులు ఒక రాత్రంతా చిత్రహింసలు పెట్టారని, అతని వృషణాలపై తన్నారని పోలీసులు అయితే దర్యాప్తులో తేల్చారండి. యాక్చువల్గా నిన్న మార్నింగ్ గురువారం ఉదయం పూట వల్లభనేని వంశీని హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి విజయవాడ అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా నిన్న మార్నింగ్ నుంచి రాత్రి 2:45 వరకు అతన్ని కస్టడీలో విచారించడం, ఆ తర్వాత జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళడం, ఈ మధ్యలో అతని నుంచి రాబట్టినటువంటి వివరాలు మొత్తం తెలుసుకున్నట్లయితే ఈ ముదునూరి సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేటటువంటి వ్యక్తిని తర్వాత మొదటిగా అతన్ని విజయవాడ నుంచి అపహరించారు. అంటే అతను విజయవాడ నుంచి కిడ్నాప్ చేసి భయపెట్టి బెదిరించి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు ఉపసంహరించినట్లుగా అఫిడవిట్ మీద సంతకాలు చేయించుకున్నారంటండి. ఆ తర్వాత న్యాయస్థానానికి, అంటే మన ఎక్కడైతే విజయవాడలో ఏదైతే కోర్టు ఉందో అక్కడ తీసుకెళ్ళి ఈ కేసుకి తనకి సంబంధం లేదని, అసలు ఆ సంఘటన జరిగినప్పుడు నేను అక్కడ లేనని వాంగ్మూలం ఇప్పించారని పోలీసులు అయితే గుర్తించారంటండి. ఈ వాంగ్మూలానికి గనక నువ్వు కట్టుబడి ఉండకపోతే అరే సత్యవర్ధన్ నిన్ను నీ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తామని అయితే వాళ్ళంతా బెదిరించారంటండి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కేసులో వల్లభనేని వంశీమోహన్, అలానే వెల్లినేని దేవి దుర్గ వెంకట శివరామకృష్ణ, నిమ్మల లక్ష్మీపతి అనే వ్యక్తులు అయితే పడమట పోలీసులు గురువారం రాత్రి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ రిపోర్ట్ అయితే సమర్పించారు. యాక్చువల్గా రిమాండ్ రిపోర్ట్లో రాసినటువంటి విషయాలు తెలుసుకున్నట్లయితే నిజంగానే మీకైతే దిమ్మ తిరిగిపోతుంది. మొత్తంగా చూసినట్లయితే సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇక్కడ జాబ్ మానేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక కొరియర్ సంస్థలో కొరియర్ బాయ్గా అయితే పనిచేస్తున్నాడండి. తర్వాత ఏమైందంటే ఇతని నుంచి కేసుని వాపస్ తీసుకునేలా అఫిడవిట్ మీద సంతకం పెట్టించుకోవాలని విజయవాడ ఆయుష్ హాస్పిటల్, మీకు తెలిసే ఉంటుంది, మహానాడు రోడ్లో ఉంటుంది. ఈ ఆయుష్ హాస్పిటల్ దగ్గర పొట్టిరాము అనే వ్యక్తి ఒక అతను ఉంటాడు. ఆ వ్యక్తిని కలవాలని ఈ ముదునూరి సత్యవర్ధన్ మీద వల్లభనేని వంశీ, అలానే ఆయన ప్రధాన అనుచరుడు కొమ్మ కోట్లు అనే వ్యక్తులు బాగా ఫోర్స్ చేశారంటండి. వంశీ ఫోర్స్ చేసిన దాని మీద, చంపేస్తానని బెదిరించిన మేర ముందుగా రూపొందించుకున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో అందులో భాగంగా ఆయుష్ హాస్పిటల్ దగ్గర యాక్చువల్గా ఒక 50 నుంచి 100 మందిని అయితే వల్లభనేని వంశీ ఆయన అనుచరులు అక్కడ గుమిగూడు ఉండేటట్లుగా కూడా చేశారంటండి. అక్కడ ఎవరైతే ఉన్నారో పొట్టిరాము అనే వ్యక్తిని కలవడానికి ఎవరైతే ఉన్నారో ఈ సత్యవర్ధన్ అక్కడికి వెళ్ళాడంటండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 100 మంది గుమిగూడు ఉండటంతో ఈ సత్యవర్ధన్ ఆ గుంపులో కలిసిపోవడం, ఈ పొట్టిరాము అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉండగానే ఆ 333 అనే నెంబర్ అనే కారు ఏదైతే ఉందో ఆ కారులో ఎక్కించేసుకుని అతని నుంచి కిడ్నాప్ చేస్తారంటండి. అక్కడ నుంచి ఆ మహానాడు రోడ్లోంచి హైవేలోకి తీసుకొని ఆ హైవేలోంచి హనుమాన్ జంక్షన్ తీసుకెళ్ళిపోయారంటండి. అక్కడ నుంచి హైవేలో హనుమాన్ జంక్షన్ తీసుకెళ్ళి అక్కడ అతన్ని బాగా కొట్టి, బాగా హింసించి, ఏవైతే ఉంటాయో అఫిడవిట్ వాంగ్మూల పత్రాలు ఏవైతే ఉంటాయో ఈ కేసుకి నాకు సంబంధం లేదు, అసలు గన్నవరం తెలుగుదేశం పార్టీ తగలబడిపోయిన రోజున నేను అక్కడ లేను అని చెప్పేసి అతనైతే అఫిడవిట్లో రాసినట్టుగా సంతకాలు అయితే పెట్టించుకున్నారంటండి. సో ఇక హనుమాన్ జంక్షన్ నుంచి మళ్ళీ కోర్టు దాకా వాళ్ళే తీసుకొచ్చి కోర్టులో న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో అతని ఎదుట వాంగ్మూలం కూడా ఇప్పించారంట. ఆ తర్వాత ఏమైందంటే కోర్టులో సత్యవర్ధన్ తోటి వాంగ్మూలం ఇప్పించేసి ఈ నెల 10-11 తేదీల మధ్య సత్యవర్ధన్ అయితే హైదరాబాద్ తరలించి మై హోమ్ పూజలో ఉన్న వంశీ అపార్ట్మెంట్కి అయితే తీసుకెళ్లారంటండి. ఆ రాత్రి అంతా అతడికి చిత్రహింసలు పెట్టారండి. ఆ తర్వాత అతన్ని చంపేయాలని కూడా వీళ్ళు ప్రయత్నించారంట. అనంతరం అతన్ని 333 స్కార్పియో వాహనంలో విశాఖపట్నం అయితే తీసుకెళ్లారంటండి. విశాఖపట్నంలో ఒక హోటల్లో దిగి ఫిబ్రవరి 12న సత్యవర్ధన్ను ఈ కేసులో A11 ఎవరైతే ఉన్నారో, ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసులో A11 ఎవరైతే ఉన్నారో అతనికి ఎండాడలో ఒక ఫ్లాట్ ఉంటే ఆ ఫ్లాట్లో అతను ఉంచారంటండి. అతనితో పాటు ఈ కేసులో ఉన్నటువంటి A7, A8, A10 అనే వ్యక్తులు కూడా అదే కేసులో ఉన్నారంటండి. A10 అనే వ్యక్తి ఇప్పటికి కూడా అదే ఫ్లాట్లో ఉండటం కూడా జరిగిందంటండి. సత్యవర్ధన్ని విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి తీసుకెళ్లిన వేల్పుల వంశీ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడంటండి. రిమాండ్ రిపోర్ట్లో 12 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు వారిలో 5 పేర్లు అయితే ప్రస్తావించలేదంటండి. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే వంశీకి తీవ్రమైన నేర చరిత్ర ఉండటం, ఇదే స్వభావంతో మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నేరం చేసేలా ప్రోత్సహించడంతో వంశీ పైన 16 క్రిమినల్ కేసులు ఉన్నాయంటండి. వైద్య పరీక్షలు చేసిన అనంతరం వల్లభనేని వంశీతో పాటుగా వెంకట శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిని న్యాయస్థానంలో హాజరుపరచడం జరిగింది. సో తొలుత వంశీని న్యాయాధికారి రామ్మోహన్ తన ఛాంబర్కి పిలిపించి ఈ సందర్భంలో వంశీ ఏం చేశాడంటే తనకు అసలు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ఇవ్వలేదండి, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదని అనగానే న్యాయాధికారి వెంటనే ఆ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వమని వాళ్ళని అడిగారంటండి. పోలీసులు రిమాండ్ రిపోర్టు ఇవ్వడం అనంతరం వాదనలు ప్రారంభమవడంతో
ప్రాసిక్యూషన్ తరపున అంటే ప్రభుత్వం తరపున రాజేంద్ర ప్రసాద్ వాదించగా, నిందితుల తరపున మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే వాదనలు వినిపించారు. తీవ్రమైనటువంటి వాదోపవాదాలు 2 గంటల 45 నిమిషాల వరకు జరిగిన తర్వాత ఈ వల్లభనేని వంశీ, అతనితో పాటు ఉన్నటువంటి మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయమూర్తి గారు 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. సో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు చూసుకోవచ్చు. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని విజయవాడలో పథకం ప్రకారం కిడ్నాప్ చేయడానికి పిలిపించి అతన్ని కొట్టి అఫిడవిట్ మీద సంతకాలు పెట్టించుకుని అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లి చంపేద్దామని ప్లాన్ వేసి, మరలా ఎందుకు వచ్చింది ఇదో కేసు అవుద్దని అక్కడ నుంచి వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ దాచేసి, అసలు ఈ కేసులో మాకేది సంబంధం లేదని న్యాయమూర్తితో చెప్పించాలనుకుని వీళ్ళందరూ ప్రయత్నించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, కిడ్నాపు, దాడి ఇటువంటి కేసులన్నీ కూడా ఆల్రెడీ 16 కేసులు ఉన్నటువంటి వంశీ గారు ఇప్పుడు వాటన్నిటిని మీదేసుకుని జైల్లో చెప్పకూడదు తింటాకైతే వెళ్ళడం జరిగిందండి. సో చూడొచ్చు, గాలికి పోయేదాన్ని తగిలించుకుని ఎక్కడి వరకు వెళ్ళారు అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలిసే ఉంటుంది.